ఆషాఢమాసం సంప్రదాయాలకు ప్రత్యేకం. ఒకటి జగన్నాథ రథయాత్ర, 2 తొలి ఏకాదశి, 3 ఆషాఢశుద్ధ పంచమి వర్షారంభ సంరంభాన్ని పురస్కరించుకొని నీటిని పూజించడం, 4 చాతుర్మాస్య వ్రత దీక్షలు ప్రారంభం, 5 ఆషాఢ పౌర్ణిమ మనం గురును పూజించవలసిన కాలం. అనేక విశేషాల సమాహారమైన ఈ ఆషాఢ మాసంలో ఇంకా ప్రత్యేకం గోరింటాకును ధరించడం. హెనాటలిస్ అనే పేరు గల ఈ గోరింటాకును ఈ మాసంలో అతివలు తప్పనిసరిగా ధరించాలి. వీటికంటే మించి ఈ మాసానికి ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 1 అమ్మవారిని ఆరాధించే మాసం ఇది. తెలంగాణలో బోనాల జాతర, ఆంధ్ర, రాయలసీమ, ఇతర తెలుగువారికి సంబంధించిన ప్రాంతాలలో వారాహి అమ్మవారి ఉత్సవాలు, నవరాత్రులు, వేపమండలు, మామిడాకులు, పసుపు కుంకుమలు, శివసత్తులు, పూనకాలు, వీటితో ఈ ఆషాఢమాసమంతా ఆనందాన్ని సంతరించే విధంగా ఉండగా, దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం కావడంతో పగటి కాలం ఇక పైన నెమ్మదిగా తగ్గిపోతూ రాత్రికాలం పెరగడం ఏకాదశి నుంచి ప్రారంభమవుతుంది. కనుక ఈ మాసంలో మరింత విశేషంగా పుణ్య బలాన్ని పెంచుకోవడం కోసం జపాలు, పూజలు, వ్రతాలు, నియమాలు చేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలి అంటే భార్యాభర్త కలిసి ఉండాలి. అలా ఉండకుండా నూతనంగా వివాహమైన ఆ దంపతులను విడదీసే విధంగా అత్తాకోడలు ఒక ఇంటిలో ఉండకూడదు, మామ అల్లుడు ఒక గడప దాటకూడదు. ఇలాంటి ఆచారాలతో తెలుగువారు ఆ నవవధువును అత్తవారింట ఉండకూడదు, పుట్టింటికి పంపించాలి అనే సంప్రదాయానికి తెరతీశారు. ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. జ్యోతిష విజ్ఞానాన్ని అనుసరించి ఈ శూన్యమాసాలు 4గా ఉంటాయి. మీన చైత్రం, ధనుఃపుష్యం, మిథునాషాఢం. ఈ మూడింటితో పాటుగా కన్యా, అలాగే మకర సంబంధంగా వచ్చే విశేష అంశాలలో కన్యామాసంలో కూడా రవి సంక్రమణం. ఈ 4 కొంతకాలం శోభాయమానంగా ఉండదు. వీటన్నిటినీ ఎందుకు చెప్పారు అంటే, సూక్ష్మంగా మళ్ళీ మనం మేఘ సందేశ మహాకావ్యంలో కవికులగురు కాళిదాసు ఒక శ్లోకం చెప్పి ఉన్నాడు. శాపవశాత్తు యక్షుడు రామగిర్యాశ్రమేషు, కొండ మీద ఉన్నాడు, ఇల్లాలకి దూరమై. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానుం వప్రక్రీడ పరిణతగత ప్రేక్షణీయం దదర్శ కశ్చిత్ కాంత విరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్త. ఈ మిథునంలో రవి సంచారం ఉన్నప్పుడు ఆషాఢమాసం ప్రారంభమవుతుంది. మిథునంలో ఆర్ద్ర నక్షత్రం శివుడు ఉంటాడు. ఆ మిథున రాశికి 180 డిగ్రీలలో ధనురాశి ఉంటుంది. ఆ ధనురాశిలో మూలా నక్షత్రం సజిటేరియస్కి సంబంధించి ఈ కోణం అంతా కూడా మన్మథుడికి సంబంధించింది. మన్మథుడు పుష్పబాణుడు. పరమేశ్వరుడు తన కంటి మంట చేత ఈ మన్మథుడిని దహనం చేసిన కారణం చేత ఈ మాసంలో వివాహాలు చేయకూడదు. ఇది శూన్యమాసం. ఇలాంటి అనేక జ్యోతిష, ఖగోళ, వైజ్ఞానిక అంశాల సమాహారమే ఆషాఢమాసం. చాలా అద్భుతమైన మాసం. పుణ్య బలాన్ని పెంపొందింపజేసుకోవలసిన అవసరాలని, అవకాశాలని మనకు పుష్కలంగా అందించే మాసం ఈ ఆషాఢమాసం.